దేవునికి వందనాలు, స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలు, సంఘ కాపాడి, ఈ ఊర్లో ఉన్న పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుడు వాక్యము ఆలగించిన వృద్ధి బిడ్డలకి దేవుడు దీవించిన గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యం. ఎఫెసీ పత్రిక 2:15. స్తోత్రం. మనము అదే నేర్చుకొని వస్తున్నారండి, మర్చిపోకూడదు. కొత్త నిబంధనలో రాయబడిన 8 మందుల మనుషుల గురించి మనం నేర్చుకున్నాం. ఆ 8 మందుల మనుషులు మొట్టమొదటిగా మనం నేర్చుకున్నది మొదటి మనుషులు ఎవరు? ఆదాం గురించి మనము నేర్చుకున్నాం. రెండవది మనము నేర్చుకున్నది పాత మనుషుడు, అది మనము నేర్చుకున్నాం. మూడవది మనము నేర్చుకున్నది ప్రగతి సంబంధమైన మనుషుడు. నాలుగవది మనము నేర్చుకున్న నూతన మనుషుడు. అది తెలుగులో నూతన పురుషుడు అని రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్ చదివితే నూతన మనుషుడు. స్తోత్రం. రక్షింపబడిన దేవుని బిడ్డలలో పాత మనుషులు ఉంది, కొత్త మనుషులు ఉంది. ఈ 2 మనుషులు మారు మనసు పొందిన వాడి జీవితం ఉంది. మనుషుడు కొత్త మనుషుడుగా ఎలాగా అవుతుందని బైబిల్లో రాయబడింది. అది నాకు చెప్పారు పోయిన వారముడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వాక్యం 7వ వాక్యాన్ని యేసు ప్రభువు నీ కొత్తగా జన్మించాలి అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు కొత్త మనుషుడుగా ఎలాగా మారాలి? కొత్తగా జన్మించాలి. అది మీరు మర్చిపోలేదని అనుకున్నారు. కొత్తగా జన్మించాలని బైబిల్ రాయబడి ఉందండి. దాని గురించి కొన్ని మాట నేను చెప్పానండి. దేవుడికి స్తోత్రం. కొత్తగా జన్మించిన విషయం గురించి 5 మాటలు ఉంది. అది 4 మాటలు నేను చెప్పాను, అది మీరు మర్చిపోలేదు అనుకున్నారు. కొత్తగా జన్మించిన వాడు కనుక తెలుసు, అది నేను చెప్పాను. ఒకటి అడిగితే ఆ కొత్తగా జన్మించిన వాడు ప్రేమించుచున్నవాడే కొత్తగా జన్మించిన. అది మొదటి యోహాను పత్రిక 4:7వ వాక్యం. రెండవది కొత్తగా జన్మించిన వాడు పాపం చెయ్యను. అదే నేను చెప్పానండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8-9. పాపం చెయ్యను అని రాయబడింది. పాపం చేసుకొని ముందుకు కొనసాగించను. ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో ఏదైనా తప్పు జరగచ్చు, కానీ ఆ తప్పు చేసుకొని ఏం చేయను, ముందుకు కొనసాగడు. నేను చెప్పిన మాట ఒకవేళ ఒకడు తెలిసి ఒకసారి తాగిందని అనుకో, అది ఒకసారి జరిగింది, మళ్ళీ ఏం చేయను, తాగను. మళ్ళీ తాగిన వాడైతే నీ దేవుడు వాక్యానుసారంగా నీ కొత్తగా జన్మించిన మనుషుడు కాదు. ఇప్పుడు కొత్తగా జన్మించిన వాడు పాపం చేసుకొని ఏం చేయను, ముందుకు కొనసాగించను. చాలా మంది ఏం చేస్తున్నారు, తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు, పాతదాన్ని మళ్ళీ సన్నవాడు చేసుకున్నారు. సొట్ట తాగడము, సారాయము, కైనలు, టీవీలో అన్ని చూసుకొని, సినిమా సీరియల్ అన్ని చూసుకొని వెళ్తున్నారు. అది నీ చూసుకొని వెళ్తున్నారు అనుకో, నీ కొత్తగా జన్మించిన వాడు కాదు. కొత్తగా జన్మించిన వాడు అయితే
నీ పాత అలవాటు ఏం చేయను, చేసుకొని ముందుకు కొనసాగించను. అదే నేను చెప్పాను. మూడవదే. నాలుగవదే ఏమండి అది చదవాలి. చదవద్దు, నేను చెప్తానండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం. కొత్తగా జన్మించిన వాడు లోకములు ఏం చేస్తున్నారు? జయించిన వాడు. అవునా? మీకు ఒకసారి చదవండి. మొదటి యోహాను పత్రిక 5:4. దేవుని మూలంగా పుట్టినవాడు అంటే దేవుడు అంటే కొత్తగా జన్మించిన వాడు, దేవుని మూలంగా పుట్టినవాడు, జన్మించిన వాడు అని చేయని లోకము జయించిన వాడు. యేసు ప్రభు ఈ లోకములు జయించిన వాడు. ఇప్పుడు యేసయ్యను పుట్టినవాడు లోకములకి ఏం చేస్తున్నారు? జయించుతున్నారు. ఓడిపోయిన వాడు కాదు, నువ్వు గెలిచిన వాడే దేవుని బిడ్డ. దేవుని మూలం పుట్టినవాడు. దేవుని మూలం పుట్టినవాడు ఏమవుతున్నారు? గెలిచిన వాడు, ఓడిపోయిన వాడు కాదు. యేసు ప్రభు లోకములు వచ్చినప్పుడు యేసయ్య పాపములు గెలిచారు. 1. 2 లోకములు గెలిచారు. 3 సాతాను గెలిచారు. స్తోత్రం. మళ్ళీ చెప్తున్నారు. యేసు ప్రభు లోకములు 33 సంవత్సరాలు సంచరించినప్పుడు 1 పాపం ఏం చేశారు? పాపములు గెలిచారు. అది నేను ఇద్దరు ముందుకున్న లాస్ట్ బైబిల్ స్టడీలో ఇలా చెప్పారని యేసు ప్రభు చెప్పారు కదా. యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వాక్యం చూడండి. అక్కడ 8:46. యేసు చెప్పారు, నా ఎంత పాపం ఉన్నామని ఎవరో నువ్వు స్థాపించవు. అప్పుడు యేసు ప్రభుకి పాపం ఉంటే పాపం చేసినట్టుగా ఎవరు కూడా ఏం చేయలేదు, స్థాపించలేదు. అప్పుడు యేసయ్య పాపములు గెలిచారు. అంటే యేసయ్య పాపములు గెలిచిన కాబట్టి దేవుని మూల పుట్టిన నువ్వు పాపములు ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం. 2 యేసుక్రీస్తు లోకములు జయించారు. అవును కదా. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వాక్యం చివరి వాక్యములు దేవుడి చెప్పిన మాట చదవండి. యోహాను సువార్త 16:33. నేను లోకములే చేశారు. పాపములు గెలిచారు. 2 లోకములు గెలిచారు. 3 సాతాను గెలిచారు. అది మీకు అందరికీ తెలుసు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసయ్యకి సోదరుడు వచ్చి యేసయ్యకి ఏం చేశారు? పరీక్షించారు. ఎన్నిసార్లు పరీక్షించారు? 3 పరీక్షించారు. 3 పరీక్షలు యేసయ్య సాతాను జయించారు. గట్టిగా సోదరులు చెప్పాలి. దేవుడి మూలం పుట్టిన వాడు జయించిన వాడే. జయించిన కాబట్టి మనం కూడా జయించిన వాడు. 1 పాపములు జయించాలి. మీరు కూడా పాపములు ఏం చేయాలి? చేయండి. 2 లోకములు జయించాలి. యేసయ్య ఏం చేశారు? లోకం అంటే జయించారంటే అర్థమండి. లోకములకు ఒక సిస్టమ్ ఉంది. లోకములకి ఏముంది? సిస్టమ్ అంటే పద్ధతి, ఒక పద్ధతి, ఒక ఆచారం ఉంది. లోకములకి ఏముంది? ఆ ఆచారములు నీ ఏం చేయాలి? గెలవాలి. ఆమేన్ చెప్పండి. లోకములకి ఆచారం అండి గుట్టేసుకోవడం, గోడలకి వేసుకోవాల్సిన గోర్లకి వేసుకోవడం, గోరిండా పెట్టాలి, రాఖీ కట్టాలి, లిప్స్టిక్ రాసుకోవడం, మగపిల్లలు ఆడపిల్లలాగా కత్తిరించుకోవడం ఎవరి ఆధారండి? లోకాచారం. స్తోత్రం. మీరందరికీ అర్థం అవ్వలేదని అనుకున్నారు. సిరిగిన బట్టలు వేసుకొని తిరగడం. స్తోత్రం. ఇదన్నీ నీ లోకాచారం. ఇదన్నీ నీ ఏం చేయాలి? చేయించాలి. యేసయ్యా అన్నిటిలో ఏమైంది? గెలిచాడు. చేయించిన కాబట్టి మీరు కూడా చేయించాలి. అప్పుడు 3వది నేను చెప్పినది సాతాను యేసయ్య ఏం చేసేది?
గెలిచారు. మత్తయి సువార్త 4:1-10 వరకు నీ ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థమవుతున్నారు. యేసయ్య సాతాను ముమ్మారు యేసయ్యకి పరీక్షించినప్పుడు సాతాను పరీక్షలు ఏం చేశారు? జయించారు. స్తోత్రం. అందుకని సాతాను యేసయ్యకి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం కూడా సాతాను జయించాలి. ఇంకా యేసయ్యలో అంటే దేవుని మూలం పుట్టిన వాడిగా ఉన్న ఇది 1 యోహాను పత్రిక 5:18 చూడండి. 1 యోహాను పత్రిక 5:18. దేవుని మూలం పుట్టిన వాడితో తన్నే ఏం చేస్తున్నాను? భద్రం అంటే who was born of God carefully keeps and protects him. Carefully keeps and protects him. దేవుని మూలం పుట్టిన వాడు ఏమంటే అమ్మా చెప్పండి? తన్ను తాను భద్రం చేయడం, భద్రపరిచి క్షేమపరచును. హలో, భద్రపరచనండి ఎలాగా? దేవుని మూలం పుట్టిన వాడు తన్నే జాగ్రత్త పడిచి నడవండి, లేకపోతే బండి వచ్చి గుర్తిసి చచ్చిపోతాను. ఇప్పుడు నీ తన భద్రపరచకుండా వీళ్ళగా రోడ్డు మధ్య ప్రయాణం చేసిన అనుకో ఏమవుతుంది? చచ్చిపోతుంది. అలాగా క్రైస్తవ జీవితంలో ఎలాగా నడవాలి? ఎలాగా నడవాలి? జాగ్రత్తగా నడవాలి. ఎలాగా నడవాలి? అతి జాగ్రత్తగా. భద్రత ఏం లేదు, భద్రత లేదు. భద్రత లేకుండా ఇక్కడికి వెళ్తే అన్ని చేసుకొని తిరగడమే. తన తాను ఏం చేయలేదు, భద్రపరచలేదు. దేవుడు సంగమా, దేవుడు మూలం పుట్టిన నువ్వు నీ తన తానేం చేయాలి? సంరక్షించుకో, భద్రపరచుకో. యేసు ప్రభుని అన్ని రక్షించారు. యేసు ప్రభుని అన్ని ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. యేసు ప్రభు నన్ను రక్షించారు, ఆయన నన్ను భద్రపరచాలని. కోతికి చూడండి, కోతికి చూసారు కదా మీకు? కోతికి తెలుసు. ఇంకేమండి? పిల్లి తెలుసు కదా? కోతి, పిల్లి. పిల్లి ఎలాగా పిల్లలకి తీసుకొని వెళ్తుందో చెప్పండి. పిల్లి నీ చూడలేదు చూస్తున్నారు, చెప్పండి. పిల్లి ఎందుకు తెలియదు? ఎందుకు? నోట్లు దానికి చేతులు లేవు కదా, కప్పుకొని తీసుకొని. చేతులు కాదండి, అది నోట్లు కప్పుకొని తీసుకొని కారణం ఏంటి చెప్పండి. అది తల్లి అంటే తల్లికి ఎంత కాలు ఉందా? తల్లి ఎలాగా నడిచి వెళ్తున్నారు? చెయ్యాలి, చెయ్యలేదు. దానికి చెయ్యి కాలండి, ఆ కాలుతో నడుచులేదు. తల్లి ఎలాగా నడుచున్నారో అలాగా ఈ పిల్లి ఎందుకు నడు? చిన్న పిల్లి నడవలేదు ఎందుకు చెప్పండి. చిన్నది కనుక నడవలేదు. అది కాదు, ఎందుకు నడవలేదంటే అది కన్ను ఏమవలేదు, తెరవలేదు. కన్ను మూసేసి ఉంది కదా. ఎందుకు నడవలేదు? మీరు అది చూడరు. కన్ను తెరవలేదు కాబట్టి తల్లి ఏం చేస్తున్నారు? నోట్లో కొరుక్కొని తీసుకెళ్తుంది. పట్టుకొని అదే దేవుడు కూడా చేస్తున్నారు. నీకేమి తెలియలేదు కాబట్టి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? ఆ రీతిగా నిన్ను భద్రపరిచి తీసుకొని వెళ్ళారు. కోతి అనగా పిల్లలకి తీసుకొని వెళ్తుంది. కోతి చెప్పండి. చూడలేదు కదా కోతిని. చెప్పండి, నీ చెప్పాలంటే ఎలా? ఎవరు పట్టుకున్నారు? పిల్ల పట్టుకోండి. పిల్ల ఎవరికి? తల్లికి. అదే నేను చెయ్యాలి. దేవుడు నిన్ను పట్టుకున్నారు, నువ్వు కూడా తిరిగి దేవుని పట్టుకోవాలి. మీ కూడా తిరిగి కొందరికి అది లేదు. దేవుడు పట్టుకున్నారు, వాళ్ళు పట్టుకోరు. అందుకని జీవితం పాడైపోతుంది. దేవుడు నిన్ను పట్టుకున్నారు, నిజమే. నీ దేవుడికే చేయాలి, పట్టుకోవాలి. అంటే తనతో ఏం చేస్తున్నారు? భద్రపరుచున్నారు.
స్తోత్రం. ఎలాగ భద్రపరచడం, తన తాను ఎలాగ భద్ర. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం చూడండి. ఎలాగ భద్రపరుచున్నారని యాకోబు చెప్తారు. 1వ అధ్యాయము 27వ వాక్యం. ఎలాగ కాపాడుతున్నారు? ఇహలోక మాలిన్యము ఎలాగ కాపాడాలి? తనకి అంటుకోకుండా. ఎలాగ కాపాడుతున్నారు? మీరు వాక్యం విన్నారు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా అంటే అర్థమైంది. మనం ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అది నడిచినప్పుడు ఏమవుతుంది? మట్టి మనకి ఏమవుతున్నాం? అంటుకున్నారు. అది మనం అంటకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా నడవాలి. ఎక్కడ? ఈ లోకములు. ఆమేన్. విశ్వాసి దేవుని బిడ్డలు ఈ లోకములు సంచరించినప్పుడు పాపం నీలోనికి అంటకుండా నీ జాగ్రత్తగా నడవండి. అందరికి ఇప్పుడు అర్థం అవ్వలేదు. తను తాను భద్రపరచు తల్లి, తను తాను నీ ఏం జాగ్రత్త పడండి. స్తోత్రం. దేవుని మూలం పుట్టిన దేవుని బిడ్డలు తన తాను భద్రపరిచి నడుస్తున్నారు. ఈ లోక మాలిన్యము మనము అంటకుండా నడవండి. ఆమేన్. స్తోత్రం. సముద్ర చేప తెలియని వాడు ఉంటుంది. సముద్ర చేప పచ్చ ఎండిన కాదు, పచ్చిది. పచ్చిది తినేరులేదా? సరే, పాకాలు తిన్నారు, ఇష్టం గోల్డ్ తిన్నారు. అందుకే నేను అడుగుతున్నది, ఈ చేప ఎక్కడ బ్రతుకుతున్నారు? తొలి సముద్ర చేప ఎక్కడ బ్రతుకుతున్నారు? సముద్రంలో ఏముంది? ఉప్పు ఉంది. సముద్రంలో ఏముంది? ఉప్పు ఉంది. ఆ ఉప్పులు ఈ చేప ఏం చేస్తున్నారు? బతుకుతూ ఉన్నది. కానీ ఆయన శరీరం ఏం లేదు, ఉప్పు లేదు. ఎందుకు? ఉప్పులో బతుకుతుంది కానీ బతుకుతున్నారు కానీ తన ఒంటిలో ఉప్పు లేదు. ఆ ఒంటిలో ఏం లేదు. అలాగే నీ జీవించాలట. హల్లెలూయా. ఈ పాపలోకములో జీవించినప్పుడు నీ శరీరం ఏం చేయకూడదు? ఉప్పు మాలిన్యం అంటకుండా జీవించండి. చెయ్యకుండా కాదు, అంటకుండా జీవించండి. చెయ్యడం వేరే, అంటడం వేరే. దేవునికి స్తోత్రం. సముద్రంలో చేప ఎలా బ్రతుకుతున్నదో అదే రీతిగా మీరేం చేయాలి? బ్రతకండి. ఈ లోకముల పాపం నీలోని అంటకుండా, ఈ లోక మాలిన్యము నీలోని అంటకుండా సరిగా జీవించండి. స్తోత్రం కలిగిన అలాగా జీవించి చూపించిన వాడు నా యేసయ్య. ఆమేన్. నా యేసయ్య ఎలా జీవించాడు? ఈ లోక మాలిన్యము అంటకుండా యేసయ్య జీవించి మనకొక మాదిరి చూపించి పరలోకములకెళ్ళి ఎలా వెళ్ళారండి? మాదిరి చూపించి పరలోకములకి స్తోత్రం. అదే విధంగా కొత్తగా జన్మించిన బిడ్డలు నడవాలి. ఆమేన్. దేవుని మొర పుట్టారని ఎలాగ తెలుసు? ప్రేమించిన వాడైతే దేవుని మొర పుట్టినవాడు. 2, పాప చేయని వాడైతే నీ దేవుడి మూలం పుట్టినవాడు. 3, నీతి చెయ్యిన వాడు దేవుని మూలం పుట్టినవాడు. 4, లోకముని జయించిన వాడైతే దేవుని మూలం పుట్టినవాడు. 5, ఈ లోక మాలిన్యము అంటకుండా ఏమని తనతో జాగ్రత్త పరిచిన వాడే దేవుని మూలం పుట్టినవాడు. ఇదేనే చెప్తున్నా, ఇదే బైబిల్ స్టడీ. ఓకే, ఇది కొత్తగా జన్మించిన, అప్పుడు నేను చెప్పానండి, కొత్తగా జన్మించిన మనుషులు ఏముందండి? 2 భాగం ఉంది. కొత్త మనుషుడు, పాత మనుషుడు. ఓకే, ఇది చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం.
4:16. కావున మేము ఆ, అధైర్యపడము. ఆ, మా బాహ్య పురుషుడు ఆ. కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఒక సంవత్సరం చెప్పండి ఇప్పుడు. హల్లెలూయా. కొత్తగా జన్మించిన వాడిలో 2 పురుషుడు ఉంది. బాహ్య పురుషుడు, ఒకటి బాహ్య పురుషుడు. బాహ్య పురుషుడు, 2 అంతర్య పురుషుడు. ఆంతరిక పురుషుడు. ఒక సంవత్సరం చెప్పండి. హల్లెలూయా. మారు మనసు పొందలేని వాడు ఒక్క పురుషుడు ఉన్నాం. మారు మనసు పొందలేని వాడిలో ఒకే ఒక పురుషుడు. అక్కడే. ఎక్కడ బాహ్య బాహ్య పురుషుడు మాత్రమే ఉంది. మనకి రక్షణ పొందిన వాడిలో అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు మనకు 2 పురుషుడు ఉంది కాబట్టి ఒక సంవత్సరం చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. లేదు చెప్పలేదు గట్టిగా. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కొంతమందికి ఇప్పుడు కూడా అర్థం అవ్వదండి. దేవునికి స్తోత్రం కలిగింది దాకా. హల్లెలూయా. ఇది 2 అవస్థ ఉంది మనకి. ఒకటి బాహ్య పురుషుడు, రెండో అంతరంగ. ఆంతర్య 2 అంతరంగ పురుషుడు. దేవునికి స్తోత్రం కలిగింది గాక. బాహ్య పురుషుడికి చెప్పిన మాట ఏంటంటే, బాహ్య పురుషుడు ఏముందండి చెప్పండి. అదేది బాహ్య పురుషుడు చెప్పండి. బాహ్య పురుషుడు అదే బాహ్య పురుషుడు ఎవరండి చెప్పండి. హలో, బాహ్య పురుషుడు ఎవరండి చెప్పండి. బాహ్య అంటే బయట, బయట బయట అంటే అదేది శరీర కార్యాలు. అది పాస్టర్ గారు చెప్పండి. వాళ్ళు చెప్పాలా? వెంటనే అర్థం అవుతుంది. బాహ్య పురుషుడు ఎవరు? ఏదది? అదేది బాహ్య పురుషుడు? ఆ, అదేదండి బయట బయట అంటే చెప్తాను. నాకు అర్థమైంది. మీకేం అర్థమైంది అది చెప్పండి. బాహ్య పురుషుడు అంటే అదేది? బయట ఉన్న శరీరం. అది చెప్పలేదు. అదే ప్రాబ్లం. బయట నీ బాహ్య పురుషుడు అని చెప్పినది బాహ్య పురుషుడు బయట ఉన్న పురుషుడు అనుకుంటున్నారు వాళ్ళు. బాహ్య పురుషుడు ఏంటి? మన శరీరం. నీకు కన్ను ఉంది, అదే లోపలికి కన్ను ఉంది. లోపలికి ఆంతరిక పురుషుడికి కూడా కన్ను ఉన్నాయి. మనకేముంది? మొక్కు ఉంది, అది దానికి కూడా ఉంది. అదొక వాక్యం ఉంది. నోరు ఉంది, దానికి కూడా ఏముంది? నోరు ఉంది. ఇదే చెవి ఉంది, దానికి కూడా ఏముంది? స్తోత్రం. అలా బాహ్య పురుషుడు ఎలాగా ఉందో ఆంతరిక పురుషుడు ఆంతరిక పురుషుడు కూడా అట్లానే ఉంది. అలాగా ఉంది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. మారు మనసు పొందలేదు వాడికి ఏం లేదు. ఆంతరిక పురుషుడు లేడు. అది లేదు. బాహ్యంతో మొత్తం బాహ్య పురుషుడిగా నడుస్తున్నారు. అలా ఈ మారు మనసు పొందలేదు, కొత్తగా జన్మించలేదని అనుకో. ఏది మాత్రం ఉంది? బాహ్య పురుషుడు ఒకడే. బాహ్య పురుషుడు ఉంది కాబట్టి ఏం కావాలి నీకు? తినాలి, తాగాలి, సినిమా చూడాలి, నాచాలి, డాన్స్ ఆడాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, ఫంక్షన్ చేయాలి. ఇదే బాహ్య పురుషుడు చేసిన పని. లోకం చేసినవన్నీ ఆడికి కావాలి. లోకం చేసిన మొత్తం అన్ని ఆడికి కావాలి. ఆయనకి కావాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. అటువంటి వాడికి లేదు ఏమంటుంది? స్తోత్రం. వాడు బాహ్య పురుషుడు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? లోపల ఏం లేదు, జీవం లేదు. లోపల ఏం లేదు, జీవం లేదు. చచ్చిన వారే హల్లెలూయా. కానీ మాట్లాడుతున్నారు. ఆంతరిక పురుషుడు చచ్చిపోయాడు. ఆంధ్ర పురుషుడు అని చెప్పినది అదేమంటే అయిపోయింది. ఎపిసి పత్రిక 2:1 అక్కడ మీరు పాపము చచ్చిపోయిందని రాయబడి ఉంది. చదువున్నా 2:2 చదువు. అపరాధం చేత పాపం చేత అపరాధం చేత ఏమైంది? మీరు చచ్చిన వారే. శరీరం బ్రతికి ఉన్నాం. శరీరం బ్రతికి ఉన్నారు కానీ ఆత్మీయంగా అది లోపల మనిషిని ఏమైంది? చావు. చచ్చిపోయింది. ఇది 4వ ఎపిసి పత్రిక 4:18 చూడమ్మా. 18 4వ 18
ఆ. అంధకారమైన ఆ. మనస్సు గలవారై ఆ. తమ హృదయ హృదయం. కాఠిన్యము వలన ఆ. తమలోనున్న ఉమ్. ఆజ్ఞము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి ఆ. వేరుపరచబడిన వారై దేవుని నుండి జీవము నుండి దేవునిలున్న జీవము నుండి వేరుపరచబడిన వారై వేర్పరచబడుగా వారై తమ మనుషులకు కలిగిన ఆ. వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. అంటే దేవుడి జీవనము నుండి ఏమైంది దూరమై వేర్పరచిన వారు. అంటే ఆయన అర్థం అంటే దేవుడి జీవము వారిలో వారిలో ఎవరిలో బాహ్య పురుషుడు భాగ్య పురుషునిలో అర్థం మారు మనసు పొందలేని వాడిలో వారు మారు మనసు పొందలేని వాడిలో ఏం లేదు, దేవుడి జీవము లేదు. స్తోత్రం. మారు మనసు పొందిన దేవుడు విడలి జీవితంలో ఏమైంది? దేవుడు జీవముంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అదే కొలొస్సీ పత్రిక 3:3-4 వాక్యం చదివినప్పుడు కూడా మీరు అది కూడా చదివి. కొలొస్సీ పత్రిక 3:3-4 వాక్యం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఆ. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఆ తర్వాత మనకు ఆ, జీవమై ఉన్న ఆ. క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ. మీరును ఆయనతో కూడా మహిమయందు సమయం. ప్రశాంతం చెప్పండి. జీవం ఉన్నవాడు క్రీస్తు జీవములో ఉన్నవాడు ఆయనతో కూడా మహిమలో మహిమలో ప్రత్యక్షమైనప్పుడు లేపబడుతుంది. హల్లెలూయా. జీవం లేనివాడు వదలబడతాడు. లేపబడదు. దేవుడి జీవం లేదు కదా. దేవుని యొక్క జీవం కలిగిన వాడు మహిమతో లేపబడతాడు. దేవుడి జీవములో కలిగినప్పుడు ఆ 3వ వాక్యం ఒకసారి విడినప్పుడు మీకు కొంత కూడా అర్థమవుతుంది. మీరు క్రీస్తుతో కూడా ఆ, లేపబడిన వారైతే ఉమ్. పైనున్న వాటినే వెతుకుడి. ఆ. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని 3వ వాక్యం 3వ వాక్యం. ఏలైనగా మీరు మృతి పొందితిరి. ఆ, మీ జీవము నీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఎవరి శాతం చెప్పు. నీ జీవము దేవుడితో దాచబడి ఉన్నది. అప్పుడు మనకి జీవం ఉంటుంది. ఎప్పుడు ఆదాముకి అవ్వకి ఇచ్చారు దేవుడు ఈ జీవాన్ని. ఆ జీవాన్ని ఇచ్చారు. అప్పుడు ఆ దేవుడు సృష్టించారు. దేవుడు మట్టితో సృష్టించిన తర్వాత అది నాసా గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? నాసికా గ్రంథంలో జీవవాయు. జీవవాయువు జీవవాయువుది. అప్పుడు ఆదాము ఏమైంది? జీవం కలిగిన ప్రాణిగా జీవం మారాడు. కలిగిన ప్రాణిగా నిలబడింది. హల్లెలూయా. ఎప్పుడు ఆ సాతాను మాట విని ఆ వృషభను తిన్నారో అప్పుడు ఆ వ్యక్తిలో ఏం లేదు, జీవం లేకుండా ఏది జీవం లేదు. దేవుడి జీవము దేవుని జీవము. లేదు. అందుకని దేవుడు చెప్పారు, నీ వృషభను తిన్న దినములు నీ ఏమవుతుంది? మరణించితివి. చచ్చిపోతానని చెప్పారు. చచ్చింది కదా? చచ్చింది లేదు. చావలేదు కానీ పిల్లలకి కన్నారు కదా? ఎస్ ఎలాగ కన్నారు? ఈ శరీరం కన్నారు. కానీ ఆ లోపలున్న పురుషుడు ఏమైంది? చచ్చిపోయాడు. ఆ లోపలున్న పురుషుడు దేవుడితో ఏం చేస్తున్నారు? సంభాషిస్తున్నారు. ఆ లోపలున్న మనుషుడు దేవుడితో సహవాసం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మనిషిని చచ్చిపోయి ఆదాముని పుట్టిన వాడందరూ ప్రతి మనిషిని ఏమైంది? చచ్చిపోయిన వాడే. మళ్ళీ బ్రతకాలంటే నీ ఏంజలు కొత్తగా జన్మించాలి. ఆమేన్. కొత్తగా జన్మించినప్పుడు దేవుడి జీవము హల్లెలూయా. నీలోనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అల్లెలు ఇప్పుడు అర్థమైనట్టుగా ఉంటుంది నేను అనుకున్నారు. అల్లెలే చెప్పండి గట్టిగా. బాహ్య పురుషులని చెప్పినది మన ఈ శరీరం. ఈ శరీరం ఏం పనికి రాదు. అవునా? ఈ శరీరం మంచి శరీరమా? కాదు. అది ఎలాగ తెలియాలి? మీరు ఎలాగైతే పొలంలో వెళ్ళి పని చేయరు. పని చేసి ఇలా కొంచెం ఏం చేయరు.
వాసన చూడండి. వాసన చూడండి, నా చెమట వాసన చూడండి ఎలా ఉందని అప్పుడు తెలుసు. కొందరు వాసన దగ్గరికి వచ్చినప్పుడు భయంకరమైన వాసన వస్తుంది. అలాగని వాసన ఉన్నవాడు ఏం చేయాలి? బాగా సబ్బు రాసుకొని లేదు, సబ్బురాజులు కూడా కలిగి చెమట వస్తే అదే సేమ్ ఏమవుతుంది, వాసన వస్తుంది. ఆ వాసన పోవడానికి ఒక పని ఏం చేయాలి? మిందులు ఏం చేయాలి? ఉడకబెట్టి తినండి. తింటే నీ శరీరం మొత్తం ఏ వాసన వస్తుంది? మెంతులు వాసన వస్తుంది. ఒకసారి టెస్ట్ చేసి చూడండి, తప్ప అయ్యగారు నిజమే. మామూలు మెంతులు తింటేనే వాసన వస్తుంది. సోదరు చెప్పారండి, అప్పుడు నీ శరీరము మంచిది కాదు సోదరు. హల్లెలూయా. ఇది ఈ శరీరం మట్టి. అదక నేను చెప్పానండి, దేవునికి సోదరు కలిగి బాహ్య పురుషుడు అని చెప్పినది ఒకటి, శరీరం రెండు స్తోత్రం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 4వ వాక్యం చూడండి. 5:4 ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయవలెనని కాదు గాని లక్ష్యమైనది. అదండి నాకు దొరికింది. 2 ఈ బాహ్య శరీరములకి ఇంకొక పేరు మర్త్య శరీరం. ఏ శరీరం అండి? అలా చెప్తాయండి అర్థం. మట్టి కాదు, మర్త్య శరీరం అంటే మరణం జరిగిన శరీరం. హలో, అర్థమైందో? ఒకటి నీ బాహ్య పురుషుడు అని చెప్తున్నది, ఒకటి నీ శరీరం. 2 ఆ శరీరానికి ఇంకొక పేరండి మర్త్య శరీరము. దేవునికి స్తోత్రం కలిగిన. అది ఇంకా కొంచెం కూడా మీకు తెలియాలంటే బైబిల్ చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూడండి. ఇప్పుడైతే ఆ. నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చి 50. సహోదరులారా, ఆ. నేను చెప్పున్నది ఏమనగా ఆ. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనని మర్త్య శరీరమునున్న వాడికి చెప్పినాడు రక్త మాంసం. అంటే ఆ శరీరానికి చెప్పిన మాట ఏంటి? మర్త్య శరీరం. ఇప్పుడు రక్త మాంసం చదవమ్మా. దేవుని యొక్క రాజ్యం. దేవుని రాజ్యము. ఇంకొకసారి కూడా. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా ఆ. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనలేరవు. అప్పుడు ఎవరే స్వతంత్రించుకొనరు? సహోదరులారా అని పిలిచినప్పుడు సహోదరులారా అది అండర్స్టూడ్. అది వారు కూడా ఉన్నారు. సహోదరులారా అని పిలిచినప్పుడు ఆ తోడుగా ఎవరున్నారు? సహోదరులు కూడా ఉన్నారు. సహోదరులు కూడా ఉంది. అది మీకు అర్థం అవ్వలేదు. ఎందుకు లేదు సహోదరు? దేవుడు ఆదాముకి పిలిచినప్పుడు ఆదాముల శరీరములు ఎవరు కూడా ఉన్నారు? అవ్వ కూడా ఉంది. అబ్బుగారు ఉన్నారు. అప్పుడే దేవుడేనే అది ఇద్దరికి ఆశీర్వదించి అని బైబిల్ రాయబడింది. 1 అధ్యాయం 27వ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమవుతున్నారు. అప్పుడు సహోదరులారా అని పిలిచినప్పుడు ఆ తోడుగా ఎవరున్నారు? సహోదరులు కూడా ఉన్నారు. ఆ సహోదరులకు చెప్పిన ఒక మాట, రక్త మాంసములు ఉన్నవాడు దేవుని రాజ్యములే చేయరు, స్వతంత్రించరు. స్వతంత్రించే అంటే అర్థమైందా? ప్రవేశించరు దేవుని రాజ్యములు ప్రవేశించరు. స్తోత్రం. ఎవరు? రక్త మాంసం కలిగిన శరీరం దేవుని రాజ్యం కలిగిన శరీరంతో ఎక్కడికి ఎవరు? పరలోకానికి వెళ్ళలేవు. అప్పుడు ఎవరు పరలోకానికి ఎవరు వెళ్తుంది? రక్త మాంసం చెందిన వాడు ఎవడు పరలోకానికి వెళ్ళరు కదా. అలాంటప్పుడు ఎవడు పరలోకానికి వెళ్ళేది? చెప్పండి. మీరే. ధనవంతుడు లాజరు చనిపోయారు. ధనవంతుడు కాదు, లాజరు మరి చచ్చిపోయినప్పుడు ఏం చేశారు? చెప్పండి. చచ్చిపోయిన తర్వాత లాజరుకి ఏం చేశారు? చెప్పండి. ఆ లాజరు కాదు, ధనవంతుడు లాజరు. అలా చనిపోయినప్పుడు ఏం చేశాడు? నీళ్ళు అడుగుతాడు.
ధనవంతుడు చచ్చిపోయినప్పుడు లాజరు చచ్చిపోయినప్పుడు ఏం చేశారు చెప్పండి? మీరందరూ వినడానికి వచ్చారా, చెప్పడానికి కూడా వచ్చిందా? లాజరు చనిపోయిన తర్వాత మీకు సంటి బిడ్డలు కూడా అడుగుతాడు, చెప్తాను. చచ్చిపోయిన తర్వాత సమాధి చేశారు. ధనవంతులు కూడా చచ్చిపోయారు, వారికి కూడా ఏం చేశారు? అప్పుడు మీరు అక్కడ ఈ లాజరు అబ్రహాం అడిగి కూర్చుని ఏది? అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు. అబ్రహాం రొమ్మున కూర్చున్నారు లాజరు. అదే శరీరంతోని వినేయండి. చెప్పండి, కరెక్టే చెప్తున్నారు. లాజరు చచ్చిపోయి అబ్రహాం రొమ్మున కూర్చున్నాడు కదా, మరి అటు శరీర రక్తంతో కూర్చున్నాడు ఏంటి? నీ బుర్ర పని చేయను. మరి చెప్పండి. ఆ లోపల మనిషిని అక్కడికి వెళ్ళింది. ఏ మనిషిని వెళ్ళింది? ఆంతరిక పురుషుడు. ఆంతరిక పురుషుడు అక్కడికి వెళ్ళారు. భార్యలు చనిపోయారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళారు? వేతనా స్థలానికి. యాతనా స్థలానికి వెళ్ళి పడిపోయారు. అదే మా తేడా. అంటే రక్త మాంసం భూమిలో ఏమైపోయింది? శరీరం మట్టితో కలిసిపోయింది. పరలోకం వెళ్తే ఆత్మ వెళ్తుంది, ఆంతరిక మనిషి వెళ్తుంది. ఆ మనిషిని పరలోకం వెళ్తున్నది. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ మనిషినికి కాపాడడానికి ఈ శరీరం దేవుడిచ్చారు. దేనికి దేవుడిచ్చారు? ఆంతరిక పురుషుని కాపాడుకోవడానికి బాహ్య శరీరం దేవుడు మనకి ఇచ్చారు. అదే నీ శరీరం సరిగా చూడలేకపోతే లోపల మనిషి ఏమవుతుంది? పాడైపోతాడు, చచ్చిపోతాడు. అంతే. ఈ ఫోన్ కి కవర్ ఇచ్చారు కదా, లోన ఫోన్ బాగుపరచడానికి కవర్ బయట ఇచ్చారు. కవర్ తీసేశారు అనుకోండి, ఏమైపోద్ది? అలాగే ఈ బాహ్య శరీరం ఆంతరిక పురుషుని సంరక్షించుకుని బాహ్య శరీరం ఉంచారు. చాలా మంది విశ్వాసులు ఏమనుకున్నారంటే ఈ శరీరం తిని నాచి ఆటపాట ఈ ఆటపాటలతో పరలోకం చేరదు. పరలోకం చేరారంటే లోపల మనిషికి జాగ్రత్తగా ఉంచాలి. జాగ్రత్తగా ఏం చేయాలి? కాపాడుకో. స్తోత్రం కలిగింది కనుక అది కాపాడాలంటే దేవునికి స్తోత్రం. అది తర్వాత నేను చెప్తాను ఏం చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక రక్త మాంసం ఉన్న శరీరం ఎక్కడికెళ్ళదు. దేవుని రాజ్యము సుదర్శించుకున్నాను. పరలోక రాజ్యము చేరను. పరలోక రాజ్యం నీ చేరాలంటే నీ లోపల మనుషుడు బ్రతకాలి. బాహ్య మనిషితో ఉండి లోన ఉన్న మనిషి బతకాలి. బాహ్య మనుషుడికి అన్నము పప్పు కావాలి, అంతగే అదే రీతిగా లోపల మనిషిని కూడా ఏం కావాలా? ఆహార సామగ్రి, ఆహారం కూడా కావాలి. స్తోత్రం. బతకాలంటే స్తోత్రం బ్రతకాలండి. లేకపోతే పవన్ కళ్యాణ్ సినిమా, అల్లు అర్జున్ సినిమా చూసుకొని ఉంటుంది. నీకు ఇప్పుడు నో ప్రాబ్లం. లోన ఉన్న సమాధి అయిపోయాడు. ఆంతరిక పురుషుడు సమాధి అయిపోయాడు. ఆడు సమాధి కార్యక్రమం కూడా సినిమా చూడడానికి ఎదురు కాదు. కానీ ఎందుకు నేను ఎదురంటే దేవుడు అంటే నా ఆంధ్ర మనిషిని కాపాడను కాబట్టి నేనేం చేసి తనతో భద్రపరుచున్నాను. ఏం చేస్తున్నాడు? దేవుడు కూడా పుట్టిన ఆ మనిషినికి కాపాడాలంటే తనతో నేనేం చేస్తున్నాను? బాహ్య పురుషుని తో ఆంతరిక పుట్టిన నేను తాను కాపాడుతున్నాను. నీకు ఇష్టమైతే కాపాడు, నో ప్రాబ్లం. నీ కాపాడలేకపోతే నీ సినిమా చూస్తే నీ ఏ చేసిన కానీ నాకు అనవసరం. నాకు నా శరీరములున్న లోపల మనుషుడికి కాపాడడానికి జాగ్రత్తగా ఉన్నా. అందుకే పాట పాటలు బ్రతకాలి నిన్ను ఆశ లేదు. ఒకవేళ బ్రతికితే అందుకు పౌలు గారు చెప్తున్న మాట అంటే బ్రతికితే క్రీస్తు వరకు, చావైతే నాకు లాభము. అందుకని స్తోత్రం కలిగిన నీ జీవిస్తే దేవుడిలోకి జీవించు, చచ్చిపోతే దేవుడిలోకి చచ్చిపో. అది నీ ఆంతరిక మనుషులు. లేకపోతే
ఈ శరీరం అంటే ఫిలిప్పీ పత్రికలో రాయబడిన వారి దేవత వారి ఉదరం, వారి కడుపే వారి దేవత ఉంది కదా. దొరికిందా? 3వ అధ్యాయంలో దొరికింది, చూడండి, మీరు చూడండి ఎక్కడ ఉందని. మీకు బైబిల్ తెలిసి చాలు చెప్పరు. వారి దేవత, వారి ఆహారమే వారికి దేవత, వారి కడుపే వారికి దొరికిందా? దొరకలేదని అనుకున్నారు మీరు. ఈ బైబిల్ 9 వరకు చూస్తే దొరకదు. నీకు బైబిల్తో సంబంధం లేదు, అందుకని దొరకలేదు. బైబిల్తో సంబంధం ఉన్న వాళ్ళకే ఏది వెంటనే ఏమవుతుంది, దొరికేస్తుంది. ఎక్కడ ఉంది? పంతొమ్మిది వాక్యం, 3వ అధ్యాయం 19 వాక్యం. 3:19. నాశనమే వారి అందము, ఆ, వారి కడుపే వారి దేవుడు, ఆ. వారు నీ దేవుడేది? నీ దేవుడేది? కడుపు. నీ నీ భాగ్య పురుషుడికే ఏదేది? ఆవిడ కలిపేవారు దేవుడు. ఆంధ్ర పురుషుడు అయితే ఆంధ్ర పురుషుడు దేవుడు పర్లోకొని కూర్చున్నారు తల్లి. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించారా, ఈ శరీరం కాక నా లోపల ఉన్న మనిషిని కోసం నేను జీవిస్తానని ఎప్పుడైనా ఆశ కలిగి ఉన్నారా? లేదు. అందరికీ ఈ కడుపు కోసం ఉన్న ఆశ. 3 పూట తినడానికి 6 రోజులు పని. 4వ రోజుకి నేను ఉపవాసంతోనే ఉంటాం, నా ఆంధ్రిక మనిషిని బలపడడానికి. 21 ఇప్పుడు ఈ మధ్యన 3 రోజులు ఉపవాసం చేశారు. తిండికి లేని కాబట్టి కాదు, ప్రజలు అన్నీ ఉంది, బియ్యం ఉంది. ఇదంతా ఎందుకు తినలేదంటే నా కడుపు కాదు, నా దేవుడు. హల్లెలూయా. మారవలసి ఉంది, బాప్తిసం ఉంది. ఇప్పుడు వరకు ఒక పూట కూడా యేసయ్య 40 రోజులు ఉపవాసించారు. ఆ యేసయ్య పిల్లలు ఇప్పుడు కూడా ఏం చేయరు, సగం తినేసి కూర్చుంటారు. అందరూ అనుకున్నారు మాంసము చాప తినలేని అంటే ఉపవాసం అని. అది ఉపవాసం కదా, అవకాశం. అవకాశం కోసం మరి అది ఉపవాసం అంటే ఆహారం తినరు, ఆహార నిషేధన. పాలు తాగదు, టీ తాగుతుంది. మరి డబ్బాలు లెక్కన కాదు, ఒకటి. అరటిపండు ఇదన్నీ తినేసి ఉపవాసం కాదు అది. హల్లెలూయా. 4 రోజులు మాంసము నీసి తినరు, చేప గుడ్డులు తింటారు. అదంట దేనికి? అది 4 దినాలు తినలేదు. అదేంటి శుభ శుక్రవారం టైంలో అన్నం తినరు. తినకుండా మానరా? తర్వాత ఉపవాసం అని చెప్తే ఒక అర్థం. యేసుప్రభు కూడా 4 రోజులు తినకుండా ఉపవసించారు కదా. దేవుడిగా ఉండి 4 రోజులు ఉపవసించినప్పుడు నీ ఎందుకు ఉపవసించలేదు? నీ దేవత నీ కడుపే. నీ కడుపే. హల్లెలూయా. ఈ శరీరం కోసం కాదు బ్రతకం, ఆమేన్. ఆత్మ కోసం బ్రతక. హల్లెలూయా. ఈ లోపల మనిషి కోసం బ్రతక. ఆ మనిషిని పరలోక రాజ్యం చేరడానికి నీ బ్రతకండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని బైబిల్ చెప్తుంది, భాగ్య పురుషుడు ఏమవుతున్నది? కృషించిపోతుంది. ఆయన అర్థమండి, కృషించిపోతుంది, నశించిపోతుంది. హల్లెలూయా. లోపల మనిషిని బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలిగింది. యోహాను గారు చెప్పిన బాప్టిస్ట్ యోహాను గారు చెప్పిన మాట చెప్పండి. 3వ అధ్యాయంలో సువార్త ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం. బైబిల్ తీయద్దు, కంఠసన కొన్ని వాక్యం నేర్చుకోవాలి. నేను తగ్గాలి, యేసయ్య హెచ్చింపబడాలి. నీ అంటే మీ తిరిగి చెప్పండి. యేసయ్యో తగ్గాలి, నేను నా శరీరం ఎప్పుడు మూట లావుగా ఉండి తిని చికెన్ మటన్ బీఫ్ అన్ని తిని లావుగా రావాలి. బాప్టిస్ట్ యోహాను గారు చెప్పిన మాట మీకు అర్థమవుతుంది. నేను తగ్గాలి, నేనేం చేయాలి? తగ్గి నీ జీవితం తగ్గి నాలోని యేసయ్య చేయాలి.
హెచ్చింపబడాలి. అర్థమైన వాడి దేవునికి భర్తగా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. సరే అండి. ఇంకా ఈ బాహ్య పురుషునికి చెప్పిన ఒక మాట బైబిల్ ఉంది, అది కూడా చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. అయినను ఆ, ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘనములలో మట్టి పాత్రం, మట్టి ఘట్టములలో. అదే స్తోత్రం. ఘటములలో సరే సరిపోయింది, మనకు దొరికింది. 1 శరీరం, 2 మధ్య శరీరం, 3 మట్టి మట్టి ఘట్టము అంటే మట్టి పాత్రం. ఈ శరీరం ఏమండి? మట్టిరా మట్టి, మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నురా, మట్టివిరా మట్టివిరా మన్నురా మన్నురా, మాయాము కాయము మాయమురా. ఇది మట్టి. ఈ శరీరం ఏమండి? మట్టి. అది గ్రీక్ భాషలో రాయబడిందంటే వేడి చేసిన మట్టి అట. ఏడు చేసిన ఏం చేసిన మట్టి అండి? వేడి చేసిన అంటే మట్టి పాత్ర ఎలాగ వస్తుంది? అది మట్టి తయారు చేసి కాల్చి మనకు ఇస్తున్నా. అందుకే నిన్ను కూడా దేవుడు ఏం చేసిండు? కాల్చి మరి దాని లోపల ఏమైతే ఆ వాక్యం ఒకసారి కూడా చూడండి. మట్టి గడ్డలలో ఐశ్వర్యము మాకు కలదు. ఏంటి ఐశ్వర్యం? ఓ లార్డ్. వెండి బంగారము డబ్బా లేదు. ఈ మట్టి గడ్డములలో దేవుడు ఐశ్వర్యము సంచయించుకొని సంజయించుకున్నారు. స్తోత్రం. పాతకాలంలో అన్ని పాతకాలంలో మనకి వీడియో లేదు. అప్పుడేంటి ఎక్కడ సామాన్లు అన్ని పెట్టుతున్నారు? మట్టి 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 కొండల లోపలే బంగారాలు బింగారాలు అన్ని అందులోగా నాణ్యాలు నీనియాలు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే మీకు తెలుసా? తెలీదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ అది కొంచెం పడిపోతున్న మొత్తం ఏమవుతుంది? కారిపోద్ది, కారిపోతుంది మా శరీరం. అటువంటి వస్తువులు ఏం చేసిన ఇలాగంటే మాత్రమే ఉంచుతున్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడి శక్తి ఎక్కడ ఉంచారు? ఈ మట్టి పాత్రములో. మట్టి పాత్ర. అక్కడ ఐశ్వర్య ధనం అని చెప్పినది దేవుడు పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. ఎక్కడ పెట్టారు? మట్టి పాత్రం. ఈ శరీరము ఒక మట్టి పాత్రమే. ఆమేన్. ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వాక్యం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి ఎలాగా నిర్మించారు? నేల మట్టి. ఫ్రమ్ ద రోజు డస్ట్. రోజు లేచి చెప్పు, నేను మట్టి అని. హల్లెలూయా. ఈ శరీరం మట్టి. అవును, అది స్తోత్రం చెప్పలేదు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ ఇంటికి మట్టి పాత్ర ఉందా? అచ్చా. ఉందా మట్టి పాత్ర? అన్ని సెలవులు మట్టి పాత్ర ఉన్నారా? అన్ని సెలవులు లేదా? లేదు. స్తోత్రం. అందుకే లిస్టులు వేసుకో. ఎవరు మట్టి పాత్రకి ఏం చేయదు? విలువ ఇవ్వట్లే. మట్టి పాత్రకి కన్నం పెట్టలే. మట్టి పాత్రకు ఏం చేయదు? కన్నం పెట్టదు. మట్టి పాత్ర బొట్టు పెట్టను. మట్టి పాత్రలు ముక్కులు ఏం చేయదు? కన్నాలు చేయరు. మట్టి పాత్ర అయితే నీ ఒంటిని నువ్వు కన్నం చేసుకోవు. వాళ్ళకి ఎలాగ కన్నం చేయకూడదు, చెయ్యకూడదు అని చెప్పదు. ఈ మట్టి పాత్రలు ఎవరు ఎలాగంటే కన్నం చెయ్యదు. ఆ వాక్యానుసారంగా మీరు మట్టి పాత్ర కదా. ఆయన అర్థం నీకు విలువ లేదు. విలువ లేని వస్తువులు విలువన్న సామానం పెట్టి ఇక్కడ నీ కూర్చుంటే హల్లెలూయా. ఎటువంటి వాడని తెలుసుకో. విలువైనది పెట్టరు. విలువైనది ఏం చేయరు? పెట్టుకోరు. పట్టుకోరు. ఏది విలువైనది? ఐశ్వర్యధనం ఈ మట్టి పాత్రలు దేవుడు పెట్టారు. కానీ నీ ఏం చేశారు? ఈ మట్టి పాత్ర మొత్తం కన్నం పెట్టి మూకులు నాకులు ఒంటిలో ఎక్కడెక్కడ పట్టారు కన్నం పెట్టారు. దేవుడు నీకు అవసరం ఉన్న కన్నం అన్ని పెట్టిస్తే 10 లోకములకి పంపించారు. మళ్ళీ కన్నం పెట్టకూడదు. హల్లెలూయా.
చెప్పినప్పుడు నేను బైబిలే చెప్తున్నారు, నేనేం తెలియదు రాయగడితే తెచ్చి ఏది సరటి చెప్పలేదు. మట్టి పాత్రం అని తెలిస్తే ఆ మట్టి పాత్రములు దేవుని ఏం పెట్టుకున్నారు? ఐశ్వర్యధనం. ఆ మట్టి, ఈ మట్టి పాత్ర దేవుడు ఐశ్వర్యధనం పెట్టాలి. దాన్ని పెట్టకుండా లోకంలో ఉన్న సరకు మొత్తం నీ శరీరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చెప్పుకుంటాను? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఇచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు బాహ్య పురుషుడికి మేత ఇస్తున్నారా, ఆంతరిక పురుషుడికి మేత ఇస్తున్నారా? అదే అడుగుతున్నారమ్మా. ఈ బాహ్య పురుషుడికి డెకరేషన్, లోపల మనిషికి డెకరేషన్. లోపల నుంచి మనిషికి డెకరేషన్ ఉంది, అది నేను చెప్తాను. హల్లెలూయా. అది అవసరం లేకుండా బాహ్య పురుషుడికి కావాల్సిన సామగ్రి మొత్తం ఇచ్చి సుఖపరుచుకుంటున్నాం. కోర్టు మారు మనిషి వండిన వారు కూడా ఏం చేసిండు? బొట్టు. ఇప్పుడు పూజ, ఇక్కడ పూజనప్పుడు అందరికీ దేవదూతలు అంటే ఫంక్షన్ అంటే మ్యారేజ్ వెళ్తే ఇది మ్యారేజ్కి వెళ్తే అప్పుడు తెలుసు ఇది 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 ఎర్ర సముద్రంలో ఆనందకారి పాస్టర్ విశ్వాసియా లేదంటే కొంచెం డౌట్ వస్తుంది. వెనకలు మొత్తం పువ్వులు. ఆనంద పాస్టర్ గారి విశ్వాసం పిశాచ. హల్లెలూయా. చెల్లిగారా, మీరు బైబిల్ సరిగా తెలిసి ఉంటే ఆమేన్. మీ జీవితం హల్లెలూయా. 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 శరీరం గురించి మీకు తెలియలేదు, అందుకని శరీరం గురించి మీరేం చేస్తున్నారు? ఓ ప్రయాసపడుతున్నారు. దానికోసం మీకు తెలుసా, ఒక అమ్మాయి చెప్తున్న టీవీలు 15,000 ఖర్చు చేస్తున్నారు ఒక నెలకి. దేనికి? డెకరేషన్ కోసం. ఎక్కడ? బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి. మీ ఇంటికి వచ్చినప్పుడు ఏ బార్లు ఉందో మీరు చూడండి. ఎక్కడ ఎన్ని గాజులు ఉంది, ఎన్ని డెకరేషన్, ఎన్ని కలర్ గ్యాలరీ లేదు. ఇక్కడ కాదు, ఇంటిలో. ఇంటికాడ అలా దెమ్మల మీద అలా పెట్టుంటారు. ఏ చీర కడితే ఆ చీరకి తగ్గట్టుకున్న గోజులు. నీ శరీరం మట్టి అని తెలిస్తే ఈ శరీరం కోసం నీ ఏం చేయను? ఈ రీతి ప్రయాసాలు ఈ రీతి ప్రయాసములు చెయ్యను. హల్లెలూయా. హల్లెలూయా. సోదరు, అప్పుడు అయ్యా మనం బట్టలు ధరించండి, మనకు కావలసిన మాత్రమే చేయాలి. అవసరయుక్తమైనది. నాకు కూడా ఇష్టం ఉందండి. మరి ఇక్కడ 50 పోగొట్టు, ఇక్కడ పోగొట్టు, అటు కొట్టి వేసి నడవడానికి ఇష్టం ఉంది, కానీ నేను వేయను. ఇది మట్టేరా బాహ్య పురుషుడికి ఇది నాకు అవసరం లేదరా. తనకి సుఖం ఎత్తే ఆంతరికుడు మట్టిని మట్టి కనిపిసిపోతుంది. ఇది కోసం నేనేం చెయ్యను, వ్యగ్రత పడను, డెకరేషన్ చేయను. నా లోపల మనుషుల కోసం, లోపల పురుషుడి కోసం, ఆ లోపల పురుషుడి కోసం డెకరేషన్ చేస్తున్నారు. ఆ లోపల మనుషులు బతకడానికి ఆహారం ఇస్తున్నారు. మనుషులు బలవంతుగా పొందడానికి నా ప్రయాస పడుతున్నారు. బాహ్య పురుషుడు అది ఏమవుతుంది? నాశనం అయిపోతున్నారు. ఇలాగ చెప్తే నన్ను నచ్చదు. అమ్మా ఎన్ని పెట్టుకో తల్లి అని చెప్తే చూడండి సూపర్. నీ సూపర్ అని చెప్పడానికి నాకు అక్కర్లేదండి. పైన దేవుడు నన్ను పంపించిన ఆడి చెప్పాలి. జోడి ఈరోజు చెప్పిన వాటి సూపర్ అడా అని ఆడి చెప్తే మీరు నవ్వులు చెప్పద్దు. చెప్పండి. శరీరం కోసం మనం ఏం చేయకూడదు, బాహ్య శరీరం కోసం. ఈ మట్టి పాత్ర అని తెలుసు. కుండలి చేయొచ్చు చెప్పండి. నేను మట్టి అని. ఆమేన్. నేను మట్టిను. మట్టి మట్టి చెప్పండి. మట్టి 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 కొన్ని మట్టి కాదు. ఈ మట్టి సరి లేకపోతే ఎవరుంది? ఈ మట్టి పాత్ర మీరు పని చేయని వాడి పేరు చెప్పండి. మట్టి పాత్రలో పనిచేసినట్టు పేరేం పేరు? నీ పేరు చెప్పు. మట్టి పాత్రలో పనిచేసేవాడు పేరు చెప్పొద్దు. మట్టి పాత్రలో పనిచేసేవాడు ఎవడు? మట్టి పాత్ర తయారు చేసేవాడు ఎవడు? కుమ్మరి. కుమ్మరి.
యెరెమీయా గారికి దేవుడు చెప్పరు, నీ వెళ్ళరా ఎవరి దగ్గరికి వెళ్ళి, కుమ్మరి దగ్గరికి వెళ్ళమని. యెరెమీయా గ్రంథం 18. అక్కడికి వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేసిన మట్టిలో ఏం చేసిన పాత్రను తయారు చేసుకుంటున్నాడు. తయారు చేసినప్పుడు ఒక పాత్రం ఏమైంది? పగిలిపోయింది. అప్పుడు కుమ్మరి ఆ పాత్ర ఏం చేయలేదు, కాలవకి ఇసిరిలే, కాలకి ఇసరలే, తీసి వేయలే, వేరొక పాత్ర చేశాడు. ఎన్నిసార్లు నేను వేరే పాత్ర చేయడానికి ప్రయత్నించాను, కానీ దాని మీద కూర్చొని, ఏది మీద? చక్రం మీద కూర్చున్నాం. మట్టి పాత్ర. అక్కడ యెరెమీయా 18 ఇంటికి వెళ్ళి చదవాలి. చదవండి, నేను సమయం పోయింది. 2-3 నిమిషాలు కూడా ఉంది, బెటర్ చదవండి. యెరెమీయా గ్రంథం 18. ఎక్కడ యెరెమీయా? యెషయా గ్రంథము. యెషయా తర్వాత యెరెమీయా 18 అధ్యాయం 1-2 కిందకి చదువుకో. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాటి చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు శక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆమె కుమ్మరి ఏం చేశారు? ఒక పాత్ర పగిలిపోయి ఇంకొక పాత్రము తయారు చేస్తారు. ఎక్కడ కుమ్మరి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళారా మీరు? వెళ్ళలేదు కదా. ఒక పెద్ద చక్రం ఉంది, ఆ చక్రం పైన మట్టి ఉంచి ఏం చేస్తున్నారు? తయారు చేస్తున్నారు. మట్టి ముద్ద ఉంచి, అర్థమైనా? ఆ మట్టి ముద్ద 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 తీసుకొని చేతిలో పడుతుంది. చక్రం మీద పెడతారు. ఆ చక్రం ఏమవుతుంది? తిప్పుతూ ఉంటారు. తిరుగుతూనే, తిరిగి లేకపోతే పాత్ర రాదు. నీకు ఇష్టం లేదు కదా, చాలా తిరగడం ఇష్టం, తిరగడానికి ఇష్టం లేదు. దేవుడా కుమ్మరి అని చెప్పిన దేవుడు అండి. అక్కడ దేవుడు మంచి పాత్ర చేయడానికి నిన్ను ఏం చేస్తున్నారు? తిప్పుతున్నారు. నీకు అది ఏమైంది? అవి తిప్పొద్దు, పాత్రగా బయటికి రావాలి. మట్టి ముద్దగా ఉంటే మంచిది అనుకో. మట్టి ముద్దగా ఉండడానికి కుమ్మరి ఇష్టపడలే. కుమ్మరికి నచ్చినట్టుగా ఒక పాత్రంగా మారాలంటే హల్లెలూయా, ఆ చక్రం మీద ఏమవ్వాలి? నువ్వు తిరగాలి. తిరిగే. ఏ చక్రం? ఈ చక్రం. దేవుని వాక్య రూపమైన చక్రమని నీ తిరిగితే రూపం సరిగా వస్తుంది. ఆమేన్. లేకపోతే ఏ రూపం వస్తుంది? మట్టి ముద్ద రూపం వచ్చేస్తుంది. మరి పాత్రం కింద పనికిరాము. మరి ఊరిలో అందరూ తొక్కి వెళ్తారు. మరి సోదరు నీ మాట ముగిస్తున్నారు. నీ మట్టి పాత్రం నీ దేవునికి నచ్చిన ఒక రూపంగా మారాలి. హల్లెలూయా. నీ బ్రతుకు నీ కోసం కాదు, ఆమేన్. నీ భర్త కోసం కాదు, నీ అమ్మ కోసం కాదు, నాన్న కోసం కాదు, ఎవరి కోసం? హల్లెలూయా. దేవుని కోసం జీవించు. ఆ కుమ్మరికి నచ్చిన పాత్రంగా నన్ను తయారు చేయమని దేవుడికి చెప్పండి. కుమ్మరి అయిన దేవుడా, నేను మట్టి, నన్ను బాగు చెయ్యమని, నీకు నచ్చినట్టుగా నన్ను ఏం చేయాలి? తయారు చెయ్యమని కుమ్మరితో చెప్పండి. దేవుడికి స్తోత్రం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కుమ్మరి చేతులు ఉన్న మట్టి కుమ్మరికి నచ్చినట్టుగా మారుస్తారు. తయారు చేసి నీ చేతులు ఉన్న మట్టి నీ నచ్చినట్టుగా నీ చేస్తున్నారు. అంతే. కుమ్మరి చేతిలో ఉంటే కుమ్మరికి నచ్చినట్టుగా పాత్ర అవుతుంది. నీ చేతిలో మట్టి ముద్ద అయితే మరి నీకు నచ్చినట్టు నువ్వు చేస్తున్నావు. అనగా నీ జీవితం చేస్తున్నారు. హల్లెలూయా. నేను చెప్పిన మీకు అర్థం కాలేదు. మట్టి ముద్ద ఉంది కదా, అది కుమ్మరి చేతికి వెళ్ళింది అనుకో, దేవుని చేతికి వెళ్ళిందంటే అది పాత్ర అయినా అవుతుంది. అది మన చేతికి వస్తే నీకు నచ్చినట్టుగా ఏదైనా చేయించుతుంది. దేవుడు జీవించింది కదా. స్తోత్రం. మట్టి పాత్రగా మారడానికి ఈ వాక్యం దేవుడు జీవించారు. హల్లెలూయా.